అయితే ఈ వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది ఎలా పుట్టింది అని అంటే, ఒకానొకప్పుడు శివపార్వతులు ఇద్దరూ కూడా కైలాసమున కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడిగిందట, ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా, ఐశ్వర్యానికి ఇబ్బంది పడకుండా సుఖశాంతులతో బ్రతకాలంటే ఏమి చేయాలి పరమేశ్వర అని అడిగితే ఆయన చెప్పారట, అన్ని మాసంలోకి కూడా శ్రావణ మాసం శ్రేష్టమైనది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు పడి పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు సుభిక్షంగా బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి, ఈ నెలలో మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎటువంటి లోపము లోటు లేకుండా ఉండేటట్టుగా ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించారు. అయితే ఈ వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేయాలి అంటే, ఒకానొకప్పుడు మగధ దేశంలో కుండిన అనేటటువంటి గ్రామంలో చారుమతి అనేటటువంటి ఒక మహిళకి నిద్రలో మహాలక్ష్మీదేవి కనిపించి కలలో, నేను నీ ఇంటికి వస్తున్నాను, నువ్వు స్వాగతించు అని చెప్పితే, ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఇది కళ నిజమా అనేటటువంటి ఆశ్చర్యంలో పెద్దలను కనుక్కుంటే వారు ఈ వ్రత విధానంతో చేయమని చెప్పి, వ్రతం చేయమని చెప్పి చెప్పారు. ఈ కళలో అమ్మవారు శుక్లపక్షంలో, శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నా యొక్క పూజ చేసినట్టుగా అయితే నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని అమ్మవారు చెప్పారట. ఆ రకంగా ఆ చారుమతి అనేటటువంటి గృహిణి ఈ వ్రతాన్ని తన చుట్టాలని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఆ రోజు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్లపక్షంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆమె ఈ వ్రతం ఆచరించారు. ఈ వ్రతం ఆచరించడం వలన అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తుంటే, ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తుంటే ఆవిడకి అమితమైనటువంటి ఐశ్వర్యము వస్తున్నదట. అంతేకాకుండా ఆ వ్రతం చూడటానికి వచ్చినటువంటి గృహిణులు కూడా అపరిమిత ఐశ్వర్యవంతులయ్యారు. ఈ అపరిమిత ఐశ్వర్యవంతులు అవ్వడమే కాకుండా వాళ్ళు ఈ బంగారము, ఈ ధనము పట్టుకెళ్ళడానికి ఇంటి నుంచి బండ్లు తెప్పించుకుని పట్టుకెళ్ళట, అంత ఐశ్వర్యం వచ్చిందట. అయితే అంత ఐశ్వర్యం ఆమెకి ఎలా వచ్చిందంటే, ఆమె అంత శీలవతి, అంత గుణవతి, అంత భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి మనస్సు కలిగినటువంటిది. మనము కూడా మన మనస్సుని పవిత్రంగా ఉంచుకొని భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టుగా అయితే తప్పకుండా మనకి కూడా అపరిమిత ఐశ్వర్యం అనేటటువంటిది లభిస్తుంది. అయితే ఈ వ్రతం ఎవరు చేయాలి అని అంటే, మనకి పెద్దలు చెప్పినటువంటిది, శౌనకాది మహర్షులు చెప్పినటువంటిది ఏంటంటే, గృహిణులు చెయ్యాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వారం రోజు నాడు ఉదయాన్నే లేచి తలార స్నానము చేసి మడి కట్టుకొని అమ్మవారిని కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన అంటే ఒక ఇత్తడిది కానీ వెండిది కానీ ఒక బింది పెట్టి అందులో జలము ఉదకము వేసి అందులో పంచలోహాలు, నవరత్నాలు, సువర్ణము వేసి అది మంత్రోచ్చారణ చేసి దాని మీద కలశము, కొబ్బరికాయ, జాకెట్ వస్త్రం అన్నీ పెట్టి మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి, అంతకు ముందుగా గణపతి, హరిద్రా గణపతి, పసుపుతో చేసినటువంటి గణపతి యొక్క పూజ చేసుకొని ఈ ఆవాహన చేసినటువంటి మహాలక్ష్మీదేవికి షోడశోపచార విధంగా పూజ చేసి, ఆవాహన చేసి, అదాంగ పూజ, అష్టోత్తర శతనామావళి, ఇతర లక్ష్మీ అష్టకాలు ఇవన్నీ కూడా చదువుకొని 5 రకాలు కానీ 9 రకాలు కానీ పిండి వంటలు చేసుకొని నైవేద్యం పెట్టి, ధూపదీప నైవేద్యాలు, హారతులు అన్నీ అయిన తర్వాత వ్రతకథ చెప్పుకోవాలి. ఈ వ్రతకథ చెప్పుకొని ఆ వ్రతకథ అక్షితలు శిరస్సును వేసుకోవాలి. అలాగే మీ చుట్టూరా ఉండేటటువంటి ముత్తైదువులను పిలిచి వారికి మీ యథాశక్తి శనగలు, అరటిపండు, తాంబూలము, ఇంకా మీకు కలిగితే ఇంకా కానుకలు ఇచ్చుకోవచ్చు. అయితే ఈ శనగలు ఇవ్వడం అనేటటువంటిది ఏంటి అని అంటే, దీనికి కూడా ఒక ప్రతీక ఉంది.
శనగలు గురుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం. కాబట్టి ఈ శనగలు ఎప్పుడైతే ఇస్తున్నారో శనగ దానం జరుగుతున్నది. ఈ శనగ దానం జరగడం వల్ల ఏమవుతుందనంటే గురు బలము తక్కువగా ఉండేవారికి గురుడు ప్రీతి చెంది ఐశ్వర్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇన్ని రకాలైనటువంటి సద్గుణాలు శనగ దానం వల్ల ఉంది. అయితే దానము అనే పేరు పెట్టకుండా మనం శనగలు వాయనంలో ఇవ్వడం అనేటటువంటిది ఒక నానుడు వచ్చింది. ఈ రకంగా చేసుకోవాలి. ఇది గృహిణులు, వివాహమైనటువంటి గృహిణులు చేసుకోవాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి పర్వకార్యము.